నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రకంపన సృష్టించినటువంటి నేపథ్యంలో మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఛార్జ్ షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది? తదుపరి మరి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాకా వెళ్తారా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మరి ఆయన వ్యూహాలు ఏంటి? మరి ఆయన ఏమన్నా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని శరణు కోరే అవకాశాలు ఉంటాయా? ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఏంటి మాట్లాడడం? మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ గురించి మనం అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన పూర్తి స్థాయిలో ఇన్డెప్త్ అనాలిసిస్ చేసాం. కానీ ఇక్కడ ప్రధానంగా ఈరోజు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఆసక్తి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎవరు అరెస్ట్ ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ స్కామ్గా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్లో ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు స్కామ్ దర్యాప్తు స్టార్ట్ అయినప్పుడు మనకు వినిపించిన మాటలు ఏంది పెద్దల నుంచి, అసలు స్కామే లేదు, అక్కడ ఏముంది, అక్కడ డాక్యుమెంట్స్ పెట్టి మరి చూపించారు. నంబర్ 1. నంబర్ 2, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, ఎట్లా చేస్తారు చేసుకోండి. నంబర్ 2, ఈ విధంగా మాట్లాడారు, అంటే హేళనగా మాట్లాడారు. మరి ఈ రోజున చప్పుడు చేయట్లా వాయిస్లో ఏదో తేడా వచ్చింది. ఎందుకంటే A1 రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన ఐటీ అడ్వైజర్ అబ్బా, ఆయనకు లిక్కర్ సంబంధం ఏంటి, ఆయన ఎందుకు ఇరికిచ్చారు అన్నాడు. మరి ఆయన పూర్తిగా ఇరుక్కాటమే కాదు, చాలామందిని ఇరికిచ్చాడు. జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవుగా చెప్పబడుతున్న ముగ్గురు త్రిమూర్తులు ఇరుక్కున్నారు. అప్పటికి కూడా జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అసలు ఏం తెలియదు, అమాయకులు, సౌమ్యులు అన్నాడు. ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డాడో అప్పటి నుంచి కొద్దిగా వీళ్ళల్లో మార్పు కనిపిస్తూ ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు స్పందన మనం చూసినట్టయితే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కాకముందు ఆయన ఎంపీ రాజంపేట ఎంపీకి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధం ఏంది, ఆయన అసలు ఎందుకు చేస్తాడు అన్నాడు జగన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆ వాయిస్ లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అనేది విత్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో జరిగింది, పక్కాగా జరిగింది. ఆయనకి సంబంధించిన పిఎల్ఆర్ ఇన్ఫా సంస్థ ఒకటి శివశక్తి డైరీ అనే దాంట్లోకి లిక్కర్ స్కామ్లో అమౌంట్ వెళ్ళింది అనేది స్పష్టంగా ఎవిడెన్స్ ఉంది. రెండోది, ఆయనకి సంబంధం లేదు అంటానికి వీలు లేకుండా ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎప్పుడు ఎంతసేపు కలిశాడు, మాట్లాడాడు, మొత్తం డేటా ట్రేస్ చేశారు. సో ఇది తప్పించుకునే అవకాశం లేదని ఎందుకంటున్నానంటే, మొన్న కోర్టులో రిమాండ్ సందర్భంగా లాయర్స్ చర్చ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు వాళ్ళ లాయర్స్ ఏం చెప్పారంటే సెక్షన్ 409 ఒకటి మాకు అభ్యంతరకరం అని దాని మీద ఫోకస్ పెట్టాడు. అంటే అన్ని సెక్షన్స్తో పాటుగా ఈయనకి సెక్షన్ 409 కూడా పెట్టారు. సెక్షన్ 409 ఏంటంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే ఈ సెక్షన్ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదీ. కాబట్టి దాని మీద వీళ్ళు కొంత ఆర్గ్యుమెంట్ పెట్టారు. అంటే అరెస్ట్ అనివార్యం అనేది అర్థమైంది. రెండో అంశం, నెల్లూరు జైలు పంపించండి, జైలు ఆప్షన్ కూడా పెట్టుకున్నారు, చెప్పారు. అంటే అరెస్ట్ తప్పదు, ఇందులో ఖచ్చితంగా రిమాండ్ వెళ్లాల్సి వస్తుందని వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్టేగా. అంటే పాత్ర ఉన్నట్టే కదా, ఆ పాత్ర ఉంది కాబట్టి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ సీరియస్గా జరిగిపోయినాయో ఇప్పుడు జగన్ రెడ్డి గారు అండ్ టీం ఇప్పుడు కొంత సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. ఎట్లా దీన్ని అధిగమించాలా? నెక్స్ట్ అరెస్ట్ మీరు ప్రస్తావించినట్టుగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారుల పేరు జగన్ రెడ్డి గారి పేరు ఉండటం వల్ల మరి ఆయనకు చుట్టుకునే అవకాశం ఉంటే వాట్ నెక్స్ట్ ఏముంది? జగన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్, నంబర్ 1, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు తీసుకుంటే ఏమన్నా బయటపడవచ్చా? కానీ ఆ శుభ ఆశీస్సులు ఇచ్చే బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అందరూ కలిసి ఉన్నారు కదా. ఇక్కడ బీజేపీ వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ స్టేట్లో ఎన్డీఏ పూర్తి స్థాయిలో ప్రెషర్ పెడతా ఉంది సెంటర్లో, ఆయనకి ఆశ్రమం కల్పించొద్దు అని. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఈయన సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా జగన్ రెడ్డి గారికి ఉన్న ఎంపీలు సపోర్ట్ లేకపోయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుంది. కానీ ఇమ్మీడియట్గా జగన్ రెడ్డి గారి మద్దతు బీజేపీకి అవసరం లేదు, నంబర్ 1. నంబర్ 2, స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. ఈ ఎన్డీఏ వాళ్ళే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, వాళ్ళ ఆశీస్సులు కావాలని ఆల్రెడీ తిరుగుతున్నారు. ప్రిలిమినరీగా వాళ్ళు యాక్సెప్టెన్స్ వచ్చిందని ఒక వార్త వినిపిస్తుంది, కాబట్టే వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి బీజేపీ వాళ్ళు జగన్ రెడ్డిని అరెస్ట్ నుంచి కాపాడలేరు అని ఒక రియాలిటీ కనిపిస్తుంది. మరి ఇఫ్ దట్ ఈస్ సో, వాట్ నెక్స్ట్? మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఏంటంటే, అరెస్ట్ అయితే ఏమి యాక్షన్ ప్లాన్ ఏంటి?
అనేది చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమైన వాళ్ళ శ్రేణులందరినీ పిలిచి నేను అరెస్ట్ అయితే మీ 10 ఎమ్మెల్యేలు రిజైన్ చేయండి అని హితబోధ చేశాడు. దేనికి ఎమ్మెల్యేల రాజీనామాలు? ఎందుకంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసేసి ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని తీసుకెళ్లి ఒక రచ్చ క్రియేట్ చేయటం కోసం ఈ ఏర్పాటు. రాజీనామాలు చేసినప్పటికీ స్పీకర్ యాక్సెప్ట్ చేయాలి కదా. అది వేరే, కానీ రచ్చ క్రియేట్ చేయడానికి రాజీనామా చేయొచ్చు. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఈ నిరసనగా ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగతా వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన వాళ్ళు. వీళ్ళు జగన్ రెడ్డి అరెస్ట్ చేశారు కాబట్టి రాజీనామా చేస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్ మొత్తం జీరో, కొలాప్స్. కాబట్టి వాళ్ళు ఆ రిస్క్ చేయకపోవచ్చు. అదే వాళ్ళు సుముఖంగా లేరు అనేది కూడా ఒక వార్త చెక్కలు కొడతా ఉంది. నెక్స్ట్ జగన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? ఇప్పుడు జైలుకి వెళ్తే ఇంతకు ముందులాగా తల్లి చెల్లి లేరు మరి లీడ్ చేయడానికి. సకల శాఖ మంత్రి ఉన్నారంటే ఆయన ఏ కేసులో ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి. మరి ఎవరు హూ ఈజ్ నెక్స్ట్ ఆఫ్టర్ జగన్ ఇఫ్ హి గోస్ టు జైల్ అనేది కూడా ఇంకొక అంశం. ఈ పార్టీ పరంగా వాట్ నెక్స్ట్ అనేది ఇందులో రకరకాల అంశాల్లో ఇందులో ఉన్నాయి. సో జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో శ్రేణులతో మాట్లాడుతూ మాట్లాడాడు అని అంటే ఆయన అరెస్ట్కి తప్పదు అని ఆయన కూడా సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి శ్రేణుల్ని ప్రిపేర్ చేస్తున్నాడా అన్న విషయం మనకి అనిపిస్తుంది. కొంత వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పిందంటే జగన్ గారికి జైలు కొత్త కాదు, ఆల్రెడీ అక్రమ ఏదైతే ఆస్తుల కేసులో ఉందో ఆల్రెడీ పోయి వచ్చాడు కదా, కొత్తగా పంపించేది ఏముంది అనేది. ఇక్కడ 2 అంశాలు. జగన్ రెడ్డి గారికి జైలు కొత్త కాదు, పాత. రెండోది, ఆయన 12 సంవత్సరాల నుంచి హనీమూన్ బెయిల్ జీవితం గడుపుతున్నాడు. మూడోది, జైలుకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అవుతాను అన్న ఒక మూఢ నమ్మకం ఉండి ఉండవచ్చు. నాలుగోది, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సపోజ్ ఈయనకి ఈ కేసులో 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ఈ ఎమ్మెల్యే పదవి పోతుంది కదా, డిస్క్వాలిఫికేషన్. ఆ డిస్క్వాలిఫికేషన్ వస్తే నెక్స్ట్ మరి ఏంటి పరిస్థితి? మరి పార్టీ ఎలా మనుగడ సాధిస్తుంది? ఇది వాట్ నెక్స్ట్ అనే దాంట్లో ఇది ఒక రిస్క్ కార్యక్రమం కూడా ఉంది ఆయనకి. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు మనం ఈ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ చివరి ఎలక్షన్ దాకా ఆగకుండా ఈ లోపే అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు శిక్ష పడితే డిస్క్వాలిఫికేషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం, ప్రశ్నార్థకం అయ్యే విధంగా కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అన్ని రకాలుగా ఆయనకైతే ఉచ్చు బిగుస్తున్నట్టుగా స్పష్టంగా మనకి అనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మార్గాలు ఏమన్నా ఆయన ముందు ఓపెన్ ఉన్నాయో అన్ని క్లోజ్ అయినట్టు. మార్గాలు ఒకే ఒక మార్గం, బీజేపీ వాళ్ళ ఆశీస్సులు. రెండోది, ఇంకొక అంశం ఏంటంటే ఏ మాటకు ఆ మాట బీజేపీ వాళ్ళకి జగన్ రెడ్డి గారు శత్రువు కాదు, ప్రియమైన శత్రువు. అట్లనే మిత్రుడు కూడా కాదు. బీజేపీ వాళ్ళ వ్యూహం మనకు అర్థం కాదు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీని ఎప్పుడు ఎలా ఉపయోగపెట్టుకోవాలనేది చాలా వ్యూహాత్మకంగా ముందు చూపుతూ ముందుకెళ్తారు. కానీ ఇప్పుడున్న 4-5 సంవత్సరాల వరకు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే జంటగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జగన్ రెడ్డిని ఎంకరేజ్ చెయ్యకపోవచ్చు, చేసే అవకాశం లేదు. ఇంకొక అంశం, ఈ కేసు మొత్తం మీద అంతిమ లబ్ధిదారుని పట్టుకొని అరెస్ట్ చేస్తేనే మొత్తం కేసు లూప్ మొత్తం క్లోజ్ అయ్యి కేసు క్లోజ్ అవుతుంది. అంతిమ లబ్ధిదారుని తేల్చకుండా వదిలేస్తే కేసు మొత్తం కొలాప్స్ అవుతుంది, నీరు గారిపోద్ది. కేసు నీరు గారిపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి దృష్ట్యా మనం ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంతిమ లబ్ధిదారుని పట్టుకొని అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ డిఫెన్స్ లో అని అన్నారు మీరు. సో ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పోవటం వల్ల ఆయన ఏమన్నా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దానివల్ల ఏమన్నా కొద్ది ఉపయోగకరంగా ఉంటుందా ప్రజల్లో ఏమన్నా? ఇప్పుడు నెక్స్ట్ ఆయనకు కావాల్సింది ఏంది? ప్రజల్లో సింపతి ఎలా గెయిన్ చేయాలా, ఈ అరెస్ట్ను ఉపయోగించుకొని సింపతి ఎలా గెయిన్ చేయాలా, ఈ అరెస్ట్ను ఉపయోగించుకొని పార్టీకి మైలేజ్ ఎలా గెయిన్ చేయాలా, ఈ అరెస్ట్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో అల్లకొల్లలో శాంతి భద్రతల సమస్యలు ఎలా సృష్టించాలా. సో ఇప్పుడు అరెస్ట్ రాజకీయం చేసే అవకాశం, రాజకీయం 100% చేశారు. అదే ప్రతి పర్యటన రాజకీయం జరుగుతున్న ఈ నేపథ్యంలో రెంటపాళ్ల పర్యటన దగ్గర నుంచి ఏ పర్యటన తీసుకున్నా కూడా రచ్చే. కాబట్టి ఇంత పెద్ద ఇష్యూని మరి నార్మల్గా లైట్గా ప్రశాంతంగా తీసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ కూడా చూపించే అవకాశం భారీ ఎత్తున దీన్ని అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్లో వీటన్నిటి మీద చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద చర్చలు కానీ ఇక్కడ ఒకటి సార్, చార్జ్ షీట్ లో పేరు పెట్టేంత మాత్రాన డైరెక్ట్ గా అరెస్ట్ ఉంటుందిగా. ముందు
ఎంక్వైరీ చేయాలా లేదంటే నోటీస్ ఇచ్చి పిలిపించాలి? ఖచ్చితంగా ఛార్జ్ షీట్ లో పేరు వచ్చినంత మాత్రాన నెక్స్ట్ దర్యాప్తు సంస్థల డ్యూటీ ఏంటి, నోటీసులు ఇచ్చి విచారణకి పిలవాలా. విచారణకి పిలిచినప్పుడు ఈయన కూడా నాకేం సంబంధం గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు అట్లా అనినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది. ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జియో నంబర్ 357 2019లో రిలీజ్ చేశారు. ఆ జియో రిలీజ్ చేసినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ దానికి లేదు. కన్సర్న్ ఎక్సైజ్ మినిస్టర్ని నారాయణ స్వామిని విచారణ చేస్తే నాకు తెలదో అన్నాడు. అంటే ఆ జీవో నోట్ ఫర్ అప్రూవల్ అని జగన్ రెడ్డి గారు సైన్ చేయడం వల్ల ఆ జీవో రిలీజ్ అయింది వితౌట్ ఇన్ఫార్మింగ్ ద కన్సర్న్ ఎక్సైజ్ మినిస్టర్. అంటే ఇవన్నీ అంశాలను చూసిన లిక్కర్ స్కామ్ ఎక్కడ కూడా ఆ ఎక్సైజ్ మినిస్టర్ అప్పట్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాత్ర లేదంటే ఆయన లేదని ఆయనే చెప్తున్నాడు. ఇంకొక అంశం మీరు అన్నారు కదా, ఆయన కదా పాలసీ ఫ్రేమ్ చేసి అంతా కూడా ఇనిషియేటివ్ తీసుకొని పాలసీ ఫ్రేమ్ చేయాల్సింది ఆయన, ఎక్సైజ్ అధికారులు. కానీ పాలసీ ఫ్రేమ్ చేసింది ఎవరో సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళు కదా. అంటే ఎవరు పాలసీ ఫ్రేమ్ చేయాలా, ఎవరు పాలసీ ఫ్రేమ్ చేశారు, ఈ ఒక్క ఇండికేషన్ చాలు ఏం జరిగిందని. కానీ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ కూడా ఉంటుంది కదా పాలసీకి. అంటే తర్వాత అప్రూవల్ అంటే రాటిఫై చేసి ఉండొచ్చు. ఇంకొక అంశం ఏంటంటే మీరు అన్నారే ఎవిడెన్సెస్ ఎట్లా చేశారంటే వీళ్ళు 7 డెన్లు పెట్టుకున్నారు. హైదరాబాద్లో 6, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక డెన్. ఈ డెన్లు అన్నింటిలో పైసలు కట్టలతో నింపారు. ఈ పైసలు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వచ్చేటప్పుడు అక్కడ ఇది ఎవడైతే డెన్ మేనేజ్ చేస్తాడో అతను సెల్ఫీ ఫోటో తీసి వెనక పైసలు కట్టలతోటి ఇదిగో ఈరోజు ఇంత ఇన్కమింగ్ వచ్చింది, ఇంత అవుట్ గోయింగ్ వచ్చింది, ఇతనికి ఇచ్చానని ప్రూఫ్లు పంపించారు. అవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ దర్యాప్తు సంస్థల వాళ్ళు సేకరించారు, డేటా రిట్రైవ్ చేశారు. సెల్ ఫోన్లు పగలగొట్టినా కూడా రిట్రైవ్ చేశారు. రిట్రైవ్ చేసిన నేపథ్యంలో ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ జగన్ రెడ్డి గారికి సంబంధించిన కాల్ డేటా మొత్తం ఉంది. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ఒక 6గురికి దుబాయ్లో ఉన్నారు, ఒక 2 థాయిలాండ్లో ఉన్నారు. వీళ్ళంతా ఐఐటిఎన్స్. కిరణ్ కుమార్ రెడ్డి కానీ, పురుషోత్తం కానీ, ప్రణయ్ కానీ వీళ్ళందరూ. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఇంకెవరన్నా కొత్త పేరు ఇందులోకి వెలుగులోకి తీసుకొస్తారా, మిథున్ రెడ్డి గారి ద్వారా ఇంకెవరన్నా పేర్లు వెలుగులోకి వస్తాయా, లేదు విజయసాయి రెడ్డి గారు A5 ఇంకా విచారణకు వెళ్ళలేదు, ఆయన విచారణకు వెళ్తే. కానీ మొత్తం ఎపిసోడ్లో విజయసాయి రెడ్డి గారు సేఫా? ఆయన విచారణకు వెళ్తే ఆయన విట్నెస్గా ఆయన తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఒకవేళ ఆయన అప్రూవర్గా మారారు అనుకోండి, అప్పుడు ఆయన సేఫే. కానీ ఎవరికి అన్సేఫ్? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ అంశాలు ఆయన అప్రూవల్గా మారే అవకాశం ఉంటుంది, ఉండొచ్చు. ఉన్నప్పుడు ఆయనకి భద్రత కల్పిస్తే ఆయన అప్రూవల్గా. గతంలో ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంది మీడియా ముందు, నేను అన్ని చెప్తాను, దర్యాప్తుకి సహకరిస్తానని చెప్పాడు. సహకరిస్తే దర్యాప్తు సహకరించారు, కానీ జగన్ అన్న మీద ఈగ పడితే ఆయన ఓచుకోలేడు. అది డిపెండ్స్. ఇప్పుడు అసలు ఈయన బయటకు ఎందుకు వచ్చాడు? లిక్కర్ స్కామ్లో 2 ఎంపీలకి ప్రతి నెల 5 కోట్లు ఇందులో నుంచి తీసి ఇచ్చారు. ఒక ఎంపీ అందులో అరెస్ట్ అయ్యాడు, ఇంకొక ఎంపీ ఈయన 5 కోట్లు ఇస్తూ మధ్యలో బంద్ చేశారంట. బంద్ చేశారు కాబట్టి ఈయన లొల్లి పెట్టుకుని ఈ లిక్కర్ స్కామ్లో 5 కోట్లు నాకు ఇవ్వలేదని పంచాయతీ పెట్టి బయటకు వచ్చాడు. బయటకు రావడానికి కారణాల్లో ఇదొకటి. సరే, ఇటువంటి మనస్పర్ధలు పైసల విషయంలోనే కదా జరిగేది. మరి అది లోపల పెట్టుకొని ఈ మనస్పర్ధల వల్ల ఆయన ఏమన్నా విట్నెస్ అప్రూవర్గా మారితే మళ్ళీ అటొచ్చి ఇటొచ్చి ఏ కార్నర్లో చూసినా నీకు మరి జగన్ రెడ్డి గారికి చుట్టుకుంటుంది అని అనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అరెస్ట్ తప్పదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో ఇప్పటిదాకా అన్ని వేళ్ళు తాడేపల్లి వైపు చూపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఛార్జ్షీట్లో పేరు ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి శరణు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఏమన్నా క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంటుందో, లేకుంటే లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా ప్రియ శత్రువుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సుముఖత చూపుతుందా? ఏం జరుగుతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.